ఏ క్షణాన ఎవరు ఏమైపోతామో తెలియదు కనుక మనం అడిగినట్లయితే మన గుంట, పాపం అనే గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన మనల్ని పైకి లేవనెత్తి మన అడుగులను స్థిరపరుస్తాడట. మనల్ని బండ మీద నిలుపుతాడట, పాదములు కదలకుండా. అందుకని దావీదు భక్తుడు అంటాడు, స్థిరమైన సియోను కొండవలే అని స్థిరపరచు అంటున్నాడు కదా. అలాగే మనము కూడా, అయ్యా నేను నీలో స్థిరపరచబడినట్లుగా నా పాదములను స్థిరపరచు అని మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు మనకు ఆ కార్యాలు చేస్తాడు. దేవుడు మనకు నిత్యము మనతో ఉండాలని, నిత్యము మన మాటలు వినాలని, నిత్యము మనం ఆరాధిస్తే ఆరాధింపబడాలని, నిత్యము మనం అడిగితే ఇవ్వాలని ఎదురు చూస్తున్నవాడు కనుక ఖచ్చితంగా అడుగుదాం. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించాడు.